విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడుల జాతర మొదలైందని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విశాఖలో ఎటు చూసినా సదస్సు సందడే కనిపిస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అపారమైన నమ్మకంతో అనేక ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 కాబోతుంది అంటున్న మంత్రి సవితతో మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ జరుగుతున్న పార్టిసిపేట్ సమ్మిట్ ఈ రోజు రెండో రోజు జరుగుతుంది. ఇప్పుడే ఎక్కువ ఎంఓఎల్తో పాటు అనేక కంపెనీలు కూడా ముందుకు రావడం జరిగింది. దీంతో పాటు మనతో మాట్లాడేందుకు మంత్రి సవిత గారు ఉన్నారు. మనం ఎలా ఉంది అండి సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఏర్పాట్లు అని ఇంత భారీ మొత్తంలో ఇన్వెస్ట్ జరుగుతూ ఉన్నాయి అండ్ కమింగ్ అప్ ఏపీ ఎలా ఉండబోతుంది? ఎవరు ఊహించినంత చంద్రబాబు నాయుడు గారు ఊహించింది. ఎవరు ఊహించిందంత చంద్రబాబు నాయుడు గారు ఊహించింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2020 అంటే అందరూ చాలామంది నవ్వారు. ఇవి 2020 ఏంటో నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో దానికి నాందే ఇదనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి సుమారుగా ఈరోజు పరిశ్రమల పండగలా జరుగుతూ ఉంది. మరి సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు సంపద సృష్టించాలి, రాష్ట్రానికి సంపద కావాలి, ఉపాధి కల్పించాలి, యువతకు భరోసా కావాలి అంటేనే మరి పరిశ్రమలు రావటం. మరి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ బాబు గారి కష్టం, మరి దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్కి రండి, మేము మీతో పాటు ఉంటాం, 20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్నీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రాంతాలు, మరి ఒక పక్క సెక్రటరీలు, క్యాబినెట్, మరి ఏ డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ సూచనలు సలహాలు అందజేస్తూ ఈరోజు సుమారుగా 410 కంపెనీలతో ఎంఓయూ అయ్యాం. అంతేకాకుండా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, మరి సుమారుగా మరి వేల మందికి ఉపాధి చూపిస్తున్నాం. అంతేకాకుండా మొన్నటి రోజు ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, మరి ఈరోజు మనం 410 అని ఎంఓయూలు అనుకున్నాం, కానీ కొత్తగా నిన్న ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో మరికొంతమంది కొత్త ఇన్వెస్టర్స్ కూడా రావటం, వాళ్ళు కూడా ఇంటరాక్ట్ కావడం, మేము కూడా పరిశ్రమలు పెడతాం, మేము కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఉంది. మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా, టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా 7 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. 4,500 కోట్ల పెట్టుబడులు, సుమారుగా 8,500 మందికి ఉపాధి చూపిస్తున్నాం. దాంతోపాటు హస్తకళలను కూడా ఎంకరేజ్ చేయాలి అని లేపాక్షి ఏర్పాటు చేసాం. దాంతోపాటు ఆప్కో చేనేత వస్త్రాలు కూడా ఏర్పాటు చేస్తాం. మరి చేనేత కళాకారులు పడుతున్న కష్టాలు ఏంటి, మరి అందరితోనూ ఇన్వెస్టర్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి ఎక్స్పోర్ట్ చేయడానికి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ప్రమోట్ చేయడానికి ఏ విధంగా అనేది కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది, చేనేతలు కాపాడండి, ఈ చేనేత మన కళలను కూడా కాపాడండి. ఆర్టిజన్స్ ఏ విధంగా అయితే బనానా ఫైబర్ కావచ్చు, మరి వుడ్తో కావచ్చు, మొన్నటి రోజే మన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద అవార్డులు కూడా వచ్చాయి. హస్తకళలను కూడా ప్రోత్సహిస్తూ మరి ఈ సమిట్ చాలా బాగా జరిగింది. యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్, చాలా మందితో మేము పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం, చాలా బాగుందండి. ప్రభుత్వ హయాంలో ఎంఓఎల్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు అంటే చాలా కొత్త కంపెనీ కూడా ఇన్వెస్ట్ పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ చంద్రబాబు గారి నేతృత్వం నమ్మకంతో వస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్వెస్టర్ని ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా మనం సహకరించాలి, వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళ పనులు చేసి పెట్టాలి, అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. బెదిరించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ఇన్వెస్టర్స్ ఎందుకుంటారు. గతంలో 14-19లో చంద్రబాబు నాయుడు గారు చాలా కంపెనీస్ తీసుకొచ్చారు, ఎంఓయూలు చేశాం. మరి జే ట్యాక్స్ కట్టలేక ఆ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉపాధి కోల్పోయారు. మరి ఈరోజు మేము క్లారిటీగా చెప్తున్నాం, మరి దీనిని కూడా జీర్ణించుకోలేక, దీని పరిశ్రమలు అంటే అవగాహన లేదు, ఓన్లీ దోచుకోవడమా దాచుకోవడమా. మరి ఈరోజు ఖచ్చితంగా పరిశ్రమలు పెట్టండి, కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాల పాలనలో ఉంటాం, మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా వాళ్ళకి కలిగింది కాబట్టి పెట్టగలుగుతున్నారు. ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా వాళ్ళు క్రెడిట్ చోరీ అంటున్నారు, మేమే చేసాం, మా క్రెడిట్ వాళ్ళు చోరీ చేస్తాం అంటున్నారు. అండ్ ఈ అప్కమింగ్ 5 years సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇంత భారీ ఎత్తున పెట్టుబడులతో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది? చోరీకి కేర్ ఆఫ్ ఎవరండి? చోరీకి కేర్ ఆఫ్ ఎవరు? ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చోరీకి కేర్ ఆఫే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం టైం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఉంది, పెట్టుబడిదారుల్ని బెదిరిస్తాడు,
ఆఫీసర్లను బెదిరిస్తాడు, ప్రజలనేమో రపరపా నరకాలంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే ఏంటో ప్రజలకు నమ్మకం ఉంది, ఇన్వెస్టర్స్కి నమ్మకం ఉంది. ఈ క్రెడిట్ ఎవరిది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ప్రాంతాలకి అతీతంగా ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి జరుగుతుంది. ఏదైతే భారతదేశంలో నంబర్ 1 ఏపీగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో ఈ వయసులో 30 సంవత్సరాల యువకునులా ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియదు. భవిష్యత్ కాలంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1 ఉండబోతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉన్న నమ్మకంతో అనేక కంపెనీలు కూడా ఎంఓయూ చూస్తూ రానున్న భవిష్యత్ కాలంలో ఏపీ పురోగతి సాధిస్తుంది. దానికి చంద్రబాబు నేతృత్వంలో మేమంతా కూడా సపోర్ట్ చేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మంత్రి సవిత మనతో పాటు చెప్పడం జరిగింది.